వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ జిల్లా కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ పేదింటి ఆడబిడ్డలకు ఒక వరం. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్ లో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ సంబంధించి మెదక్ పట్టణం మరియు మెదక్ మండలం మొత్తం 116 చెక్కులను మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులను డాక్టర్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ధిదారులకు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబు, కౌన్సిలర్లు దొంతి లక్ష్మి, ముత్యం గౌడ్, బొద్దుల రుక్మిణి, లక్ష్మీనారాయణ గౌడ్, విశ్వం, కొర్వి రాములు, పోచయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్, కాంగ్రెస్ నాయకులు బొజ్జా పవన్, రవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయాన్ని అంటే ఇది చాలా గొప్ప విషయం. ఇది ముఖ్యంగా ఇది ఆసన ఒక కుటుంబానికి ఆసన పెళ్ళైనలో ₹1,00,000 ఇవ్వడం అనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరి చెక్కుల పంపిణీ మన గౌరవ శాసనసభ్యులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మరి మొదటిగా ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మరి మా మెదక్ పట్టణ ముఖ్య నాయకులకు, కౌన్సిలర్లకు, మా చైర్మన్ గారికి, ఇతర ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి నా మహిళా సోదరుమణులకు, నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీకు తెలుసు 10 ఏళ్ళు మరి మా చైర్మన్ గారు కూడా చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు మొత్తం ఆగమైపోయింది సార్, మా టౌన్ పట్టణం మొత్తం కూడా ఆగమిస్తున్నారు అని చెప్పి మరి చెప్తా ఉన్నారు. మరి మీకు తెలుసు మరి మొన్న మన మెడికల్ కాలేజ్ 10 ఏళ్ల నుంచి కొబ్బరికాయలు కొడుతున్నారు, మెడికల్ కాలేజ్ అంటారు, కానీ కాలేజ్ మాత్రం రాదు. అదే మనం వచ్చిన 8 నెలల్లోనే ఇదే సంవత్సరం మరి దాన్ని మొదలు పెట్టే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మనకి కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, మనం గెలిచి 8 నెలలు కూడా అయితలేదు. కాబట్టి ఏదున్నా మరి భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి ఏదైనా మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.